హలో అందరికీ జై భీమ్. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల 2 సినిమాల గురించి బాగా చర్చించుకుంటున్నారు. ఈ 2 సినిమాలు కూడా పూర్తిగా తెలుగులో తీసినటువంటి సినిమాలు అయితే కాదు. కాకపోతే భారీ బడ్జెట్ చిత్రాల్లో టాప్ 10 సినిమాల్లో ఈ 2 సినిమాలు ఉండబోతున్నాయి. అదే మొదటిది వార్ 2 అంటే వార్ అనే సినిమా ఫస్ట్ అంటే పార్ట్ 1 హృతిక్ రోషన్ టైగర్ ష్రాఫ్ ఇద్దరు కలిసి తీశారు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. దాన్ని అంటే అది 2019లో ఏమో వచ్చినట్టుంది సినిమా. తర్వాత ఇన్నాళ్ళ గ్యాప్ తర్వాత వార్ 2ని దాంట్లో మరలా హృతిక్ రోషన్ ఒక హీరో, రెండో హీరోగా ఎన్టీఆర్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎన్టీఆర్ని ఇటీవల ఒక వరల్డ్ వైడ్ మ్యాగజైన్లో కూడా నిన్న ఆయన ఫోటోషూట్కి దుబాయ్ కూడా వెళ్ళటం జరిగింది. ఆ సినిమాలో ఎన్టీఆర్ నటన ప్రతిభ సామాన్యంగా లేదు అంటూ నెటిజన్స్ చెప్పుకుంటూ ఉన్నారు. ఇదొక ప్రత్యేకమైన అంశం అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక గర్వకారణం అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఎన్టీఆర్ గారు హిందీ సినిమాలో వార్ 2లో నటించడం అది సెన్సేషనల్గా మారింది. సినిమా కాస్ట్ కూడా 400 నుంచి 450 కోట్లు ఆ సినిమా ఇప్పటి వరకు ఖర్చు అయిందనే అంశాలు కూడా ఉన్నాయి. పైగా ఎన్టీఆర్కే 50 కోట్ల దాకా ఈ సినిమాలో పారితోషికం తీసుకోనే పరిస్థితులు ఉన్నాయి అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో అందువలన ఇప్పుడు ఇది ఉత్తర భారతదేశానికి చెందినటువంటి అంటే హిందీ సినిమా అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు దీనికి కాంపిటీషన్గా అంటే ఇది అన్ని భాషల్లో వస్తున్న సినిమా అనమాట. ఆగస్టు 14వ తారీఖున. సో ఇదే సినిమా రోజున తమిళ సినిమా కూడా ఒక సినిమా రిలీజ్ అవుతుంది. ఇందులో కూడా ఒక ప్రత్యేకత ఉంది. తెలుగులో స్టార్ హీరో అయినటువంటి కింగ్ నాగార్జున గారు రజనీకాంత్ హీరోగా నటిస్తున్నటువంటి కూలీ మూవీలో విలన్ క్యారెక్టర్ సైమన్ క్యారెక్టర్ అనేది చేస్తూ ఉన్నారు. సో ఇది కూడా సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా కూడా దగ్గర 300 నుంచి 350 కోట్లు బడ్జెట్ అనే టాక్ అయితే నడుస్తూ ఉంది. ఇందులో నాగార్జున గారు కూడా ఏమీ పెద్దగా తీసుకోలేదు అనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో మొత్తం మీద ఇది కూలీ 2 వార్ 2 కూలీ కూలీ సినిమా డైరెక్టర్ వచ్చేసి లోకేష్ కనకరాజు గారు. ఈయన లియో ఇంకా సూపర్ హిట్స్ మాస్టర్ ఇట్లాగా మంచి సూపర్ డూపర్ హిట్లు కొట్టినటువంటి వ్యక్తి, ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 2 సినిమాలకు కూడా ఆగస్టు 14వ తారీఖున పోటీగా రిలీజ్ అవుతుంది. అన్ని భాషల్లో కూడా ఈ సినిమాల్ని తర్జుమా చేసి ఒకేసారి రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇందులో మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే 2 సినిమాలు ఇటుపక్క హిందీ మూవీ ఇటుపక్క తమిళ మూవీ అయినప్పటికి కూడా స్టార్ హీరోలు అనబడేటువంటి జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున ఇద్దరు కూడా చెరో సినిమాలో నటిస్తున్నారు. ఇప్పుడు తెలుగులో స్వయంగా తీసే సినిమాలు ప్రస్తుతానికి ఈ ఆగస్టు నెలలో ఏమి లేవు. కానీ మొత్తం మీద ఈ 2 సినిమాల మధ్య హోరాహోరీ పోటాపోటీ నడుస్తూ ఉంది. ఈ 2 సినిమాల్లో తెలుగు అగ్ర కథానాయకులు ఇద్దరు కూడా నటిస్తున్నారు. సో అందువల్ల తెలుగు సినిమా ప్రియులకి ఇది ఒక మంచి వార్త అని చెప్పొచ్చు. సో ఇది అందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, ముందు సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పట్టుకోండి.